హాయ్ అండి, అందరికీ హాయ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గణేష చూసే మా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, ప్రతి ఒక్కరికి హ్యాపీ లైఫ్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బ్లెస్ మీ గణేష. ఓకే, మీ ఈ నవంబర్ మంత్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా మారబోతున్నాయి? ఓకేనా, మీకు గైడెన్స్ ఏంటి చూద్దామా? ఓకేనా, కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి నవంబర్ మంత్లో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? ద హ్యాంగ్డ్ మ్యాన్, డెత్ కార్డ్. ఓ, సిక్స్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ సోర్స్, సెవెన్ ఆఫ్ wands, ఫోర్ ఆఫ్ wands. ఎనర్జీస్ బాగానే ఉన్నాయి నవంబర్ మంత్లో. దమ్ము అనకూడదండి, బాగుండే అని మటుకు అనకూడదు. అనగానే వచ్చేసే సాడ్నెస్ ఎక్కువ వచ్చేసి. టూ ఆఫ్ wands, కార్డ్స్ కనపడుతున్నాయా? అండ్ పేజ్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సెవెన్ ఆఫ్ పెంటికల్స్. ఎక్కువగా వాండ్స్ ఎనర్జీ ఇంకా కప్స్ ఎనర్జీ కనపడుతుంది. ఇంకా ద హ్యాంగ్డ్ మ్యాన్, డెత్ కార్డు, మేజర్ ఆర్కానా కార్డ్స్ కాబట్టి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు. ఓకేనా, ఇంకా ఎక్కువగా వాండ్స్ ఎనర్జీ అంటేనే మేషం, సింహం, ధనుసు. ఓకే, కప్స్ ఎనర్జీ అంటే కర్కాటకం, వృచ్చికం, మీనం. సోర్స్ ఎనర్జీ అంటే మిథునం, కుంభం, తుల. ఓకే, ఇంకా పెంటికల్ ఎనర్జీ కూడా వచ్చిందండి, వృషభం, కన్య, మకరం. అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు, హ్యాపీగా చూడొచ్చు. ఓకేనా, నెంబర్స్ కానీ ఇంకా లెటర్స్ కానీ చెప్తాను, మ్యాచ్ అయితే తీసుకోండి, లేకుంటే లిమిట్ వదిలేండి. ఎందుకంటే అన్ని ఎనర్జీస్ వచ్చేసాయి, మీరు హ్యాపీగా చూడొచ్చు. ఓకేనా, నెంబర్స్ కొన్ని చెప్తాను. 12, 13, ఇంకా 6, 4, 2, 18, 4, 7. ఫోర్ ఎనర్జీ ఎక్కువగా ఉందండి. ఇంకా MONDTHNGAOUC, ఇంకా ఓకే ఎఫ్. ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి. ఓకేనా, ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోదాము. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పర్సన్ ఎనర్జీస్లో స్టక్డ్ ఎనర్జీ కనపడుతుంది. నెక్స్ట్ మంత్ నవంబర్లో మీ పర్సన్ ఎక్కువగా ఆలోచనలలో మునిగిపోతారు. ఎందుకంటే మీ మధ్య జరిగిన గొడవలు ఎక్కువగా గుర్తొస్తూ ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి మీ మధ్య జరిగిన గొడవలన్నింటినీ ఎండ్ చేసేసి ఆడికి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. తన లైఫ్లో మీకు మళ్ళీ కొత్తగా ఆఫర్ ఏదైనా తీసుకురావాలి, మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. రీగ్రెట్ ఫీల్ అవుతారు. తను మళ్ళీ మీకు సారీ చెప్పే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా, ఎందుకంటే తను ఆల్రెడీ బాధపడుతూ యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుని తనకేదో ఒక విషయం అయితే తీరింది, ఇంకా విషయం ఉంది, ఇంకా ఏదో తీరాల్సిన విషయం ఏదో ఉంది. అందుకు నైట్ టైమ్స్ నిద్రపోకుండా యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటాను మీ పర్సన్ కూడా.
ఒక్కొక్కసారి అనుకుంటారు నా హద్దుల్లో నేను ఉంటే బాగుండేది, ఏది ఉండేది కాదు అని చెప్పి అనుకుంటారు, కానీ ఉండలేరు. హద్దుల్లోనే ఉండాలి అనుకుంటారు, కానీ ఉండలేరు. ఎవరికైతే మ్యారేజ్ ఆఫర్ తీసుకురాలేదో, మ్యారేజ్ కాలేదో, మ్యారేజ్ ఆఫర్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు, ఓకేనా. మ్యారేజ్ కాని వాళ్ళకు ఒక 4 days 4 weeks 4 monthsలో మ్యారేజ్ ఆఫర్ అనేది తీసుకొని రాబోతున్నారు మీ పర్సన్, ఓకేనా. ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళకి మీతో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు, ఓకే. టైం అనేది సేమ్ ఇద్దరికి సెట్ అవుతుంది. జాబ్ రాని వాళ్ళకు కూడా సేమ్ టైం 4 days 4 months 4 weeksలో జాబ్ కూడా రాబోతుంది, ఓకే. హ్యాపీగా ఉండండి. ఇంకా ఎందుకో తెలీదు, తనని మోసం చేసే వాళ్ళ గురించి ఎక్కువ బాధపడతారు. తను బాధపడుతున్నారు కానీ మోసం చేసే వాళ్ళని నమ్ముతారు, మంచి చెప్పే వాళ్ళను నమ్మలేరు. మంచి చెప్పే వాళ్ళు ఉన్నా కానీ నమ్మరు, మోసం చేసే వాళ్ళ వైపే ఎక్కువ ఉంటారు, వాళ్ళని గుడ్డిగా నమ్ముతారు మీ పర్సన్. అందుకు గుడ్డిగా నమ్మేది బాధపడుతూ ఉంటారు. మీతో లైఫ్ ఎలా స్టెబిలిటీ చేసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు, ఓకే. మీ దగ్గరికి అయితే వస్తారు. ఏదో ఎక్కువ పెద్ద ఆఫర్ అనేది లేకపోయినా ఏదైనా చిన్న ఆఫర్ కానీ ఏదో ఒక చిన్న మీతో రావాలి కదా, మీ దగ్గరికి రావాలి కదా, ఏదో ఒక విషయం ఉంటేనే కదా మీ దగ్గరికి చెప్పడానికి రావాలి, ఏదో ఒక సాకు దొరకాలి కదా. అందుకు అది ఏదో ఒక చిన్న సాకు అనేది పెట్టుకొని మీతో మాట్లాడాలని చెప్పి చూస్తారు, ఓకే. తను ప్రెజెంట్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు, మీరు కూడా అలాగే సెల్ఫ్ లవ్లో ఉండండి. మీరు హ్యాపీగా మీ లైఫ్లో మీరు హ్యాపీగా బిందాస్గా ఉన్నారని చెప్పి ఫీల్ అవుతున్నారు. తను మనీ విషయంలో దిగులుగా ఉన్నారు, అలాగే మనీ విషయంలో మీ విషయంలో దిగులుగా ఉంటారు. ఎనర్జీస్ అయితే మీ పర్సన్ ఇలా ఉన్నాయి, రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీతో మ్యారేజ్కి కమిట్మెంట్ ఇవ్వలేని వాళ్ళకి మ్యారేజ్ ఆఫర్ వస్తుంది. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలన్నీ ఎండ్ చేసుకొని మీకు మళ్ళీ సారీ చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు పాజిటివ్ ఎనర్జీలో యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటే మీ పర్సన్ నుండి మీకు సారీ చెప్పే ఛాన్స్ వస్తుంది, ఓకేనా. ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ డిప్రెషన్లో ఉంటే ఎనర్జీస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయండి, మీ దగ్గరికి రాలేవు. మీ పర్సన్ ఎనర్జీస్లో మార్పు వస్తుంది. కాబట్టి మీరు డిప్రెషన్లో ఉండకుండా హ్యాపీగా ఉంటే, యూనివర్స్ని పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటే, మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉంటే మీ పర్సన్ నుండి మీకు సారీ వచ్చే అవకాశం ఉంది, కాల్ ఆర్ మెసేజ్ అవకాశం ఉంది, ఓకేనా. ఓకే, గైడెన్స్ చూద్దాం. మీ ఇద్దరి మధ్య గొడవలు చాలా వరకు ఎండ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి, ఓకేనా. రిగ్రెట్ ఫీల్ అవుతారు, మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీరు దూరంగా ఉన్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతారు. రిగ్రెట్ ఫీల్ అయ్యి మీకు పూర్తిగా చెప్పలేకపోయినా ఏదో ఒక రకంగా చెప్పాలని ట్రై చేస్తారు. మీరు పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటే మీ పర్సన్ నుండి మీకు ఏదో ఒక కాంటాక్ట్ అనేది వస్తుంది. మీరు పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటే మీకు అనేది ఏదో ఒక విషయం తెలిసే అవకాశం ఉంది, ఓకే. ఏంజెల్స్ నుండి గైడెన్స్ చూద్దాం మీకు. ఇంప్రూవింగ్ హెల్త్ చూసారా, ఇందాకే చెప్పాను. మీరు ఎక్కువ డిప్రెషన్లో ఉండి ఎక్కువ బాధపడుతూ ఎక్కువ మీ పర్సన్ గురించి జాబ్ గురించి ఆలోచిస్తూ మీ హెల్త్ పాడు చేసుకుంటున్నారండి. ఫస్ట్ మీ హెల్త్ మీరు చూసుకోండి. మీరు హెల్తీగా ఉంటేనే కదా మీ పర్సన్తో మాట్లాడడానికైనా పోట్లాడడానికైనా ఎనర్జీ వచ్చేది. ఫస్ట్ హెల్త్ బాగా చూసుకోండి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చి డోంట్ స్టాప్. మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి, ఆపద్దు. ఏంజెల్స్ మీకు సపోర్ట్గా ఉంటారు. ఎస్, ఇప్పుడు చెప్పా కదా కార్డ్, అదే ఎస్ కార్డ్ వచ్చింది. ఏంజెల్స్ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు, తోడుగా ఉంటారు. పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకోండి, మీకు ఏంజెల్స్ సపోర్ట్ ఉంటుంది. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంటుంది ఏది కరెక్టా ఏది రాంగా. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా రారా అని ఆల్రెడీ మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంటుంది. కానీ ఎందుకో తెలీదు, భయంతో మీరు అలా అనుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు ఎక్కువ. ఇంకా రారేమో, ఎండ్ అయిపోయిందేమో, గొడవలు పడ్డారు కదా, ఫోన్ మాట్లాడటం లేదు, కాంటాక్ట్ రావట్లేదు, దూరంగా వెళ్ళిపోయారు, థర్డ్ పార్టీ ఉంది, జాబ్ రావట్లేదు, ఇట్లా జాబ్ గురించి వాళ్ళు ఇట్లా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మీకంతటి మీరే ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒకవైపు మీ ఇంట్యూషన్ చెప్తూనే ఉంటుంది నేను చూపించిన ప్రేమకి నా పర్సన్ నా దగ్గరికి ఖచ్చితంగా వస్తారు అని. అలాగే నేను పెట్టిన ఎఫెక్ట్స్కి నాకు జాబ్ కరెక్ట్గా వస్తుంది, ఖచ్చితంగా వస్తుందని మీరు అనుకుంటూనే ఉంటారు. జాబ్ పరంగా అయితే జాబ్ పరంగా, పర్సన్ పరంగా అయితే పర్సన్ పరంగా మీ ఇంట్యూషన్ చెప్తూనే ఉంటుంది. సో నమ్మండి దాన్ని.
పర్ఫెక్ట్ టైమింగ్, మీకు అనేది పర్ఫెక్ట్ టైం అనేది రాబోతుంది. ఓకేనా, డోంట్ వరీ. ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, పాజిటివ్ వేలో థింక్ చేయండి. అబాండెన్స్ చెప్పా కదా, పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు అబాండెన్స్ అనేది రాబోతుంది. టైం రావాలి కదా దేనికన్నా. ఓకే, ఏ ఇయర్ ఫ్రమ్ నవ్, నాట్ ద రైట్ టైం. ఓకే, ఏ ఇయర్ ఫ్రమ్ నవ్లోనే మీకు వచ్చేస్తుంది పర్ఫెక్ట్ టైం, అబాండెన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే, డోంట్ వరీ. ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీలో ఉండకండి. నేను అదే మరీ చెప్తూ ఉంటాను, నెగిటివ్ ఎనర్జీలో ఉండకండి. నెగిటివ్ ఎనర్జీలో ఉంటే నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు, పాజిటివ్ ఎనర్జీలో ఉంటే పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తారు. మనం ఎంత పాజిటివ్గా ఉంటే మన ఎనర్జీస్ పాజిటివ్గా అంత వచ్చి మీ పర్సన్ అంతగా అట్రాక్ట్ చేస్తాయి. ఓకే, డోంట్ వరీ. ఎప్పుడు నెగిటివ్లోకి వెళ్ళిపోకండి, పాజిటివ్ థింక్ చేయండి, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ పర్సన్ నుండి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందా రాదా, పెండులంని అడుగుదాం. ప్లీజ్ పెండులం చెప్పండి. చూసే మా వ్యూవర్స్, వాళ్ళ పర్సన్ నుండి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందా రాదా. ప్లీజ్ పెండులం చెప్పండి. చూసే మా వ్యూవర్స్, వాళ్ళ పర్సన్ నుండి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందా రాదా. ఫాస్ట్గా చెప్పండి పెండులం. చూసారా, పాసిబుల్ వైపుకి వచ్చేసింది. మీ పర్సన్ నుండి కాల్ ఆర్ మెసేజ్ తప్పకుండా వస్తుంది. అది ఎవరికైతే పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటారో వాళ్ళకైతే తొందరగా కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, బీ హ్యాపీ. ఎప్పుడు హ్యాపీగా ఉండండి, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్వేస్ బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్ ఆల్వేస్. ఓకే, బాయ్.